ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయానికి తెరలేపిందని ఆరోపించారు. తన నామినేషన్ తిరస్కరణకు కూడా ఇదే కారణమని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో 30 లక్షల ఓట్లను తొలగించారని, దీనివల్ల మమతా బెనర్జీ ఓటమికి బీజేపీ కారణమైందని విమర్శించారు. ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సర్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2028లో అధికారంలోకి రావడానికి బీజేపీ ఎస్ఐఆర్ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. ఇక 2002లో బడుగు బలహీన వర్గాలు మరియు రోడ్డుపై జీవించే ప్రజల ఓటర్ నమోదు కోసం ఎస్ఐఆర్ విధానాన్ని ఉపయోగించారని, అప్పట్లో ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కలిగిందని గుర్తు చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను 70% మేర అమలు చేస్తామన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బలహీనపడిందని, ఆ పార్టీ పని ముగిసిపోయిందని వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనలో జరిగిన నీళ్లు, నిధులు, దోపిడీని ఇంకా మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. Connect to the laptop. వేదికలో కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులారా, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఆందోళన నియోజకవర్గ బిఎల్ఏలకు సంబంధించిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తున్నారు. నేను మధ్యలో జాయిన్ అయ్యి ఇక్కడ డౌట్స్ ఉన్నా ఏమున్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. మీరు అత్యున్నత భారతులు అగ్రనేతలు ముందుకు వస్తున్న క్రమంలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా వారికి సీట్లు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం ఖాళీ లేదు, అందరు దయచేసి ముందు వరుసలో సీట్లు. सम्मानित सभी साथियों, सबसे पहले मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। आप सबने मुझे दोबारा अपने बीच में आने का मौका दिया। साल भर पहले हम सब एक कार्यकर्ता सम्मेलन में यहाँ मिले। पदयात्रा कार्यक्रम के बाद आप सबसे बातचीत करने का एक मौका तब मिला, और अभी दोबारा आपके बीच में ये ट्रेनिंग प्रोग्राम के जरिए आपके बीच आने का मौका मिला। तो जैसा मेरे से पहले प्रेजेंटेशन करते हुए अपनी बात हमारे साथी ने रखी, और आदरणीय मंत्री जी ने भी अपनी बात रखी, हमारे माननीय सांसद जी, सचिन भाई, महेश जी, ये भी आपसे बात करेंगे। लेकिन मैं आपके सामने दो बात बहुत जरूरी है वो रखूंगी। पहली बात तो ये कि एसआईआर हमारे देश में पहली बार नहीं हो रहा। 2002 में भी एसआईआर हुआ। चीफ इलेक्शन कमिश्नर जेएम लिंडो साहब थे, और उन्होंने पारदर्शी चुनाव प्रक्रिया कराने के लिए एक एसआईआर कराया, और अभी एक एसआईआर हो रहा है। और इन दोनों एसआईआर में अगर ये बात कहें कि इंटेंट का फर्क है, उसके पीछे का जो भाग है उसका फर्क है। और फर्क क्या है? 2002 के स्पेशल इंटेंसिव रिवीजन का उद्देश्य था कि भारत देश में कोई भी व्यक्ति वोट देने से वंचित नहीं होना चाहिए। गरीब से गरीब व्यक्ति की भी आवाज सत्ता व्यवस्था में होनी चाहिए। कौन उसका विधायक होंगे, कौन उसके सांसद होंगे, और फिर विधायक और सांसदों के जरिए कौन मुख्यमंत्री और प्रधानमंत्री होगा, ये तय करने का हक गरीब से गरीब व्यक्ति को भी होना चाहिए। इसीलिए एसआईआर कराया कि सबको उसमें जोड़ा जाए।
जो फ्लाईओवर के नीचे रहते हैं, जो यतीम खाने में पलकर बड़े होते हैं, जिनकी इस देश में कहीं सुनवाई नहीं है, उन सबको भी वोट डालने का हक मिलना चाहिए, क्योंकि ये देश सबका है, ये सबका देश है। और हम सब, जैसा देश के पहले प्रधानमंत्री कहते थे कि देश के 100 करोड़ लोग भारत माता हैं, तो उन सबको वोट डालने का अधिकार होना चाहिए। ये 2002 के SIR का उद्देश्य था। अभी एक SIR चल रहा है। इस SIR का उद्देश्य क्या है? किसी भी बहाने से, किसी भी तरह ज्यादा से ज्यादा लोगों को वोटर लिस्ट से काटना, खास तौर पे जो सबसे गरीब हैं। मैं अभी वो लिस्ट देख रही थी, उसमें लिखा है कि पेरेंट्स का प्रमाण पत्र लाइए या तो पति का लेकर आइए, पेरेंट्स में से किसी एक का भारत में होना जरूरी है, और बहुत सारे दूसरे कंडीशन लगाए। तो मैं सोच रही थी कि हमारी आपकी कोई बात नहीं, पर मान लीजिए कि कोई, और देश में ऐसे बहुत लोग हैं जिनको पता नहीं है कि उनके माता पिता कौन है, जिनकी परवरिश यतीम खाने में होती है, अनाथ आश्रम में होती है। वो अगर 18 साल के हो गए तो वो इस देश के नागरिक हैं, क्या उनको वोट डालने का हक नहीं होना चाहिए? क्या उनको हक नहीं है कि वो तय करें कि इस देश का नेतृत्व कौन करेगा? क्या इस देश के गरीब से गरीब, जिसके पास कागज है या नहीं है, क्या उसको हक नहीं है कि वो इस देश के निर्माण में भागीदार बने? तो इस बार का जो SIR हो रहा है वो वोटर को काटने के लिए हो रहा है। కూడా చట్ట సవరణ జరిగింది। SIR ఒక దిక్కు, పౌరసత్వం ఒక దిక్కు। మధ్యలో చివరి SIR ఎప్పుడు జరిగిందంటే 2002లో 2002లో SIR జరిగింది। 86లో పౌరసత్వ సవరణ జరిగింది। ఇక్కడ కీలకంగా 3 అంశాలు ఉన్నాయి। 1987 జూలై 31 ముందు జన్మించిన 70 కానీ 80 కానీ వాళ్ళ పేరు 18 సంవత్సరాలు దాటితే వాళ్ళ పేరు 2002 SIR ద్వారా ప్రచురించబడ్డ ఓటర్ లిస్టులో ఆ పేరు ఉండాలి। ఒకవేళ 2024లో మీరు ఓటేసినా 2002లో మీ పేరు ఉన్నా, మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను 10 సార్లు ఓటేసినా, 5 సార్లు ఓటేసినా, 2 సార్లు ఓటేసినా, ఎన్నిసార్లు నేను ఓటేసినా ఖచ్చితంగా నేను మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ నింపాల్సిందే। అని నేను మొన్నే ఓటేసిన కదా, ఇప్పుడు నింపే అవసరం లేదు అంటే తప్పు। ప్రతి ఒక్క పౌరుడు ఎన్యుమరేషన్ ఫాము ఫోటోతో సహా నింపాల్సిందే। 1987 జూలై 31 ముందు, ఆ తర్వాత 2002లో మీ పేరున్నా, 2024 మీరు ఓటేసినా, రాబోయే కాలానికి చివరిగా ఒకటే ఒక ఎన్యుమరేషన్ ఫాము, 2 ఫోటోలు। 87 తర్వాత పుట్టిన 2004 మధ్యలో దానికి సంబంధించి ఫోటోలు, ఎన్యుమరేషన్ ఫాము, దాంతో సహా ధృవీకరణ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం। అంటే SIRలో 3 భాగాలు ఉన్నాయి। 87 కన్నా ముందు పుట్టిన, 87 2004 మధ్యలో పుట్టిన, 2004 తర్వాత పుట్టిన ఇలాంటి డాక్యుమెంట్ మనం ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి అనేది ముఖ్యం। ఇందులో 2002లో తల్లి పేరు, తండ్రి పేరు, ఆ ఎలక్టోరల్ పేరు ఉండాల్సిందే।
లేదు అంటే కొత్త ఓటర్ అయితే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తల్లిది తండ్రిది అన్ని వివరాలు ఇవ్వాల్సిందే. ఇది అన్నిట్లో ముఖ్యమైన అంశం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ మీ అందరితో విజ్ఞప్తి ప్రతి పిఎల్ఏ అంటే పిసిసి ప్రెసిడెంట్, పిఎల్ఏ 2 అంటే 1200 ఓట్లకు ఒక పిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కు అవగాహన కలగాలి. ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏంది, ఫామ్ 6 అంటే ఏంది, ఫామ్ 7 అంటే ఏంది, ఫామ్ 8 అంటే ఏంది. పిఎల్ఓ టూర్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీ 1200 ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఇంటిని 3 సార్లు సందర్శించాల్సిందే. పిఎల్ఓ వచ్చినప్పుడల్లా మన పిఎల్ఏ 2 మన దరఖాస్తులు ఏ ఇంటికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం రాసుకుంటున్నారు, ఏ ఫామ్ నింపుతున్నారు, మనం ఏం చేయాలి, మనం ఏ రకంగా జాగ్రత్త పడాలనే బాధ్యత పిఎల్ఏ 2 పైన ఉన్నది. ఇక్కడ చాలా మటుకు మనం నష్టపోయే అవకాశం ఎక్కడుంది అంటే ఎక్కడైతే వికలాంగులే కానీ, వృద్ధులే కానీ, వయోవృద్ధులే కానీ, బడి చదువుతున్న పిల్లలే కానీ, మహిళలే కానీ, ఆ విద్యావంతులే కానీ సరిగ్గా ఫామ్ నింపకపోతే కష్టమవుతుంది. బిఎల్ఏ 2 బాధ్యత ఏంటంటే రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ 2 ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫాము ఏ రకంగా నింపుతున్నారు, రోజుకు 50 ఫామ్స్ 50 దరఖాస్తులు మనం బిఎల్ఏకి ఇవ్వచ్చు. ఒక యావరేజ్గా ఒక బూత్లో 1200 ఓట్లు ఉంటే 1200 ఓట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనుకుందాం 700 ఓట్లు ఉన్నాయి. ఆ 700 ఓట్లలో ఎలాంటి ఓట్లు ఉన్నాయి కాపాడుకోవాలి. వాళ్ళ ఒక ఉదాహరణకు మండలంలో సుమారు 10,000 ఓట్లు వలస ఓట్లు ఉంటే అందులో మన 5,000 6,000 ఓట్లు ఉంటే ఆ ఓట్లు కాపాడుకునే బాధ్యత మనపై ఉంటుంది. ఫామ్స్ ఏమంటుంది అంటే డూప్లికేట్ ఓట్లు, రేపు ఆ ఓటర్ వ్యతిరేకంగా దరఖాస్తు ఇవ్వచ్చు, కంప్లైంట్ చేయవచ్చు. ఫామ్ ఏమంటుంది అంటే ఇక్కడ తప్పుదాలు ఉన్నాయో దాన్ని సవరణ చేసుకోవచ్చు. కనుక మనమందరం జాగ్రత్త పడి మన ఓటర్ని కాపాడుకుంటూ, వలస ఉన్న ఓటర్ని కాపాడుకుంటూ, ఒకవేళ మీకు అభిప్రాయం కలిగిందనుకో ఓటు ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అంటే